రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అర్హులైన ప్లంబర్లకు ఈఎస్ఐ బాండ్లు అందజేశారు. ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ప్లంబర్ సోదరులకు ఈఎస్ఐ సంబంధించి 19 మందికి బాండ్స్ ఇవ్వడం జరిగింది. కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈఎస్ఐ సంబంధించి ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగం చేసుకొని మాకు సహకరించాలని, ప్రతి నెల 200 రూపాయలు ఖచ్చితంగా యూనియన్కి జమ చేయాలని, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ పొందాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిని సక్రమంగా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఎంతగానో సహకరించినటువంటి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఈఎస్ఐ ప్రతిపాదన వచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ కాపాడుకోండి విధానం తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఏ విధంగా బెనిఫిట్స్ రాకపోవడం వలన కార్మికులు చాలా తీవ్ర ఆవేదన చెందుతున్నారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ పండుగ వాతావరణంలో తెలియజేశారు. పండుగ రోజు కార్మికులందరికీ కూడా తీపి కబురు చెబుతామని తెలియజేశారు. దీనిపై వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రమేష్, కోశాధికారి శివరామకృష్ణ, కమిటీ మెంబర్లు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్టింగ్ 20 మందికి 19 మందికి చేయడం జరిగింది. ఈ 19 మందికి ఇవాళ ఈ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక మనిషి 200 రూపాయలు కట్టుకుంటే నెలకే ఆ కుటుంబంలో 6 ఉన్నాయి, 7 ఉన్నాయి, 5 ఉన్నాయి. వీళ్ళకి వైద్యం నిమిత్తం ఏ ఒక్క రూపాయి కూడా కట్టవసరం లేకుండా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాగే ప్రమాదం సత్తు ఏదైనా జరిగిన రకరకాల బెనిఫిట్లు ఉన్నవి. అలాగే వీళ్ళు రెస్ట్ ఏదైనా ప్రమాదం జరిగి 10 రోజులు 15 రోజులు రెస్ట్ కానీ ఉంటే దానికి శాలరీ కూడా ఈఎస్ఐ తరపు నుంచి వస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. దయచేసి మిగతా సోదరులందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు ఇలాగే ప్రముఖ సోదరులందరూ కూడా ఈఎస్ఐ కార్డు చేయించుకోవాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాం. అవకాశాన్ని ప్రతి ఒక్క ప్లంబర్ సోదరుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అలాగే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి ఎవరు ఏ తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈఎస్ఐ ప్రతిపాదన అనేది ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ వహించినచ్చో దీని మీద మెయింటెనెన్స్ చేసే వాళ్ళ పరిస్థితి మీద తీవ్రంగా పడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అలాగే మిత్రులారా, మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంఘాలు మరి ఏదైతే ఉన్నాయో రాజమహేంద్రవరంలో ఈ యొక్క కార్మికులకు అనేక సదుపాయాలు ఉన్నాయి. మరి ఈనాడు మనకి సుమారుగా 2018 నుంచి ఈ యొక్క సమస్యలన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు. అలాగే మనకి బీఓసీ కార్డు అనేది ఒకటి ఇచ్చి ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మరి 2018 కాడి నుంచి కూడా మరి కార్మికులు అనేక మంది పెట్టల్లో రాలిపోతున్నారు. వారికి ఒక కార్డు ఉండి ఏమీ చేయలేని నిస్సాస్థితిలో ఉన్నది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆలోచన చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు, మరి ఏదైతే కార్మిక శాఖ చైర్మన్ గారు అయినటువంటి వలవల మల్లికార్జున బాబ్జీ గారు కావచ్చు, మరి సంక్రాంతి కల్లా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.